ఏపీ ఎన్నికల్లో కూటమికి భారీ మెజార్టీ రావడంతో ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని ఎన్ఆర్ఐ గొర్రెపాటి శ్రీనివాస్ చందు అన్నారు. విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మించే విషయంలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యమవడం సంతోషంగా ఉందన్నారు. ఓట్ల అవకతవకలు చేసి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నించిందని ఆరోపించారు. న్యాయం గెలిచిందని, నూతన ప్రభుత్వం అభివృద్ధిలో కూడా ఎన్ఆర్ఐలు భాగమవుతారంటున్న చందుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఎప్పటి ఊహించని విధంగా ఆశ్చర్యపరిచేలాగా ఏపీ ఎన్నికల రిజల్ట్ అనేది రావడం జరిగింది. కూటమి భారీ విజయం అయితే కైవసం చేసుకుంది. దీని వెనుక ఎన్ఆర్ఐ పాత్ర అనేది కీలకంగా ఉంది. సో ఇటువంటి అంశంపై మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ చంద్ ఉన్నారు, ఎన్ఆర్ఐ. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటగా కూటమి ఘన విజయం చెందింది. సో దీనికి సంబంధించి ఒక ఎన్ఆర్ఐగా మీ స్పందన ఏంటి? ఇది డెఫినెట్గా అభివృద్ధికి ప్రజలు కట్టిన పట్టం. అండ్ చంద్రబాబు గారి మీద, ఆయన విజన్ మీద ప్రజలకు ఉన్న నమ్మకం, వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది అనటానికి వాళ్ళు 5 సంవత్సరాల్లో పడినటువంటి పెయిన్, ఆ పెయిన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది అని ఓటు ద్వారా వెళ్ళబుచ్చారు. సో ఇది డెఫినెట్గా అభివృద్ధికి కట్టిన పట్టం. అండ్ వాళ్ళు ఏం కోల్పోయారనేది వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో చూశారు కాబట్టి ఆయన విజన్ మీద ఉన్నటువంటి నమ్మకం, గతంలో ఆయన డెలివరీ చేసిన రిజల్ట్స్కి మళ్ళీ కావాలి అనే ఒక స్పందనని ఓటు ద్వారా తెలియజేశారు. అంటే అటువంటి ఓటు ద్వారా అంటే ప్రజా తీర్పు అనేది రావడం జరిగింది. దీని వెనుక ప్రధానంగా ఎన్ఆర్ఐలు 2 నెలల అంటే పోలింగ్కి 2 నెలల ముందే రావడం, ఇక్కడ షెడ్యూల్ పెట్టుకోవడం, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి ఒక కీలక పాత్ర పోషించారనేది తెలుస్తుంది. ఏమంటారు మీరు? ఇందులో మేము చెప్పాల్సింది కొద్దిగా లెందీ ఆన్సర్. ఇది మేము 2 నెలల ముందు ఇక్కడ రావడానికి అలా ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ థింగ్, మేమందరం కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి గతంలో అంటే 91, 92లో ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ శాతం పెంచడం వల్ల మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఆయన ద్వారా ఒక ఫ్రూట్ అనేది మేము అనుభవించాం. దాని ద్వారా ఆ ఎడ్యుకేషన్ ద్వారా మేము అక్కడికి వెళ్ళాం. ఆ రోజున మేము వచ్చినప్పుడు తర్వాత ఒక జరిగిన ఎలక్షన్లో అగ్రికల్చర్ అనేది పనికిరాదు, అందువల్లే చంద్రబాబు గారు రైతులకు సపోర్ట్ చేయడం ఒక అపవాదుని వీళ్ళు ప్లాన్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా. అది కరెక్ట్ కాదు అనే విషయం మాకు తెలుసు, ఎందుకంటే మేమందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము ఎంత వృద్ధిలోకి వచ్చాము ఇవాళ అనేది మాకు తెలుసు. దాన్ని మేము సరిగ్గా తిప్పి కొట్టలేకపోయాం అన్న బాధ మాలో ఉంది. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మాకు అప్పుడంటే మాకు కెరీర్ స్టార్టింగ్లో ఉన్నాం, బిగినింగ్లో ఉన్నాం. మేము వచ్చి ఖర్చు పెట్టుకుని ఇక్కడ చేయలేము పరిస్థితిలో ఉన్నాం. మా కెరీర్ గోల్స్లో మేము ఉన్నాం. ఇవాళ మా అందరికీ కూడా మరి 45 ఇయర్స్ దాటి మేమందరం కూడా కొద్దిగా సెటిల్ అయి ఉన్నాం. డెఫినెట్గా ఒక రైతు బిడ్డ చదువుకుంటే ఎలా బాగుపడ్డాడు, తర్వాత మేము ఈ విధంగా మేము లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నప్పుడు ఆయన చేసిన కృషి వల్ల మేము సక్సెస్ పొందాము. ఇక్కడ ఉన్నటువంటి మా నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతుంది ఆ గుడ్ గవర్నెన్స్ లేక. సో ఖచ్చితంగా ఇది మనం అందరికీ తెలియజేయాలి అంటే మనం వెళ్ళి వాళ్ళ మైండ్ సెట్ మీద వర్క్ చేసి చెప్పాలి. ఇదంతా తప్పుడు ప్రచారం చేశారు, మేము అందుకే లైవ్ ఎగ్జాంపుల్ అనేది మనం విడమరిచి ఇప్పుడు హడావిడిగా వచ్చి ఒక రోజు ఉండి ఏదో వచ్చారులే అన్నారేలో 10 రోజులు ఉన్నారు వెళ్ళిపోయారు అనే ఇది కాకుండా, మేము ఇప్పుడు నా పర్టికులర్ కాన్స్టిట్యున్సీ అయితే నేను అక్కడ ఉండటానికి మేము టౌన్లో ఉన్నా సరే ఒక క్లస్టర్ని మేము తీసుకుని క్లస్టర్లో ఉన్నటువంటి 4-5 పల్లెటూరులో మేము అక్కడ ఉండి వాళ్ళ మైండ్ సెట్ మీద మేము ఏ విధంగా ఉపయోగపడతాము, దానికి ప్రజల నుంచి కూడా మాకు సరైనటువంటి స్పందన వచ్చింది. అంటే మాకు వాళ్ళ ఎంకరేజింగ్గా ఉండబట్టే మేము అసలు 5 రోజులు ఉండగలిగాం, లేకపోతే ఉండలేం. ఏదో వచ్చాడు 10 రోజులు కబుర్లు చెప్పాడు వెళ్ళిపోయాడు అన్నట్టు కాకుండా వాళ్ళు కూడా మేము చెప్పేది వింటున్నారు. కానీ వాళ్ళు బయటపడలా ఏ రోజు కూడా. వాళ్ళు సరే ఏదో ఎలక్షన్ కోసం వచ్చాము అన్నట్టు కాకుండా ఒక 4 రోజుల ముందే మేము అక్కడ ఉండటం వల్ల మాకు ఒక బాండింగ్ అనేది వచ్చింది. సో వాళ్ళ మైండ్ సెట్ మీద వర్క్ చేయడానికి మాకు డెఫినెట్గా ఛాన్స్ వచ్చింది. అందుకనే మేము ముందు రావాల్సి వచ్చింది. సరే, ఓట్ల అవకతవకల వ్యవహారం సంబంధించి మీరు కోర్టుని ఆశ్రయించడం, దానికి సంబంధించి ఆర్డర్ను కూడా తీసుకొచ్చి సవ్యంగా జరిగేలాగా, సో దీని వెనక మీ పాత్ర కూడా ఉంది. అసలు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వండి. దీనికి వివరణ ఇవ్వాలి అంటే దీనికన్నా ముందు ఎన్ఆర్ఐలు అమరావతిలో చేసినటువంటి పాత్ర కూడా కొంత ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. జయరాం గారు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి మేము ఎన్ఆర్ఐస్ ఫర్ అమరావతి అనే ఒక అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేసి అమెరికాలో, నేను దానికి సెక్రటరీగా ఉన్నాను, జయరాం గారు చైర్మన్గా ఉన్నారు. ఒక లీగల్ ఫండ్ అనేది మేము పెట్టుకుని ఒక లీగల్ సిస్టమ్ ద్వారా అమరావతిని మనం సాధించుకుందాం అనే ప్రాసెస్లో మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఆ ప్రాసెస్లో కొంతమంది కార్యకర్తలకి అర్థమైంది
ఇలా లీగల్గా వెళ్ళటం వల్ల ఉపయోగం ఉండొచ్చు జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్వాల్వ్ చేయటం వల్ల అని. సో ఈ ఓటర్లో అవకతవకలు అనే దాన్ని కొద్దిగా 2 స్టెప్ ప్రాసెస్ కింద విడగొడితే ఫస్ట్ స్టెప్లో వాళ్ళు జంబ్లింగ్ చేశారు. అంటే ఇక్కడ ఉండాల్సిన ఓటు తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టడం, అలా అది ఆ ప్రాసెస్లో దాన్ని కరెక్ట్ చేయమని వాళ్ళు లోకల్ ఎంఆర్ఓకి వాళ్ళకి వీళ్ళకి పిటిషన్లు పెట్టుకుంటున్నారు, ప్రాసెస్ ఇస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నారు. కానీ జ్యుడిషియరీ సిస్టమ్ దగ్గరికి వెళ్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మనని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం ఈ ఎన్ఆర్ఐస్ ఫర్ అమరావతిలో జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్వాల్వ్ చేశాం కాబట్టి ఏదైతే జయరామ్ గారి ఆధ్వర్యంలో జరిగిందో సో ఆ విధంగా మన అప్రోచ్ అవ్వడం జరిగింది. ప్లస్ రెండోది ఈజ్ ఆఫ్ యాక్సెస్ అండి. వాళ్ళందరికీ ఏంటంటే విషయం అర్థమైంది. రెండోది ఏంటంటే రూల్ నెంబర్ 6 ప్రకారం ప్రతి ఓటరు బూత్లో సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండాలి. నెక్స్ట్ ఈ ఇంటి తర్వాత ఆ ఇల్లు ఉండాలి. అవి ఇంప్లిమెంట్ చేయాల, ఎన్ఫోర్స్ చేయాల. సో ఇది ఎన్ఫోర్స్ చేయాలి అని చెప్పి వాళ్ళు మనని ఎప్పుడైతే అడిగారో దానికి మేము ఎన్ఆర్ఐస్గా ఆర్థికంగా తప్ప మేము నిజంగా ప్రాక్టికల్గా మేము వచ్చి జ్యుడిషియల్ సిస్టమ్ మనం చేసేదే ఉండదు. వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఏదైనా సపోర్ట్గా ఉంటుంది తప్ప ఆ పార్ట్ అయితే మనం చేసాము. ఇక్కడ ఉన్న కార్యకర్తలే దాన్ని ముందుకు తీసుకెళ్ళి మచిలీపట్నం నుంచి మన దిలీప్ కుమార్ అనే ఆయన దాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకి కావాల్సిన అండదండలన్నీ కూడా మేము ఎలా అయితే ఎన్ఆర్ఐస్ అమరావతికి లీగల్ సిస్టమ్ ద్వారా చేశామో అదేవిధంగా దీనికి కూడా మేము ఆయనతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటా చక్కగా ఆయనకు కావాల్సిన ఫెసిలిటేషన్ కానీ ఏదైనా చేయటం జరిగింది. సో దానివల్ల మాకు పర్టికులర్గా ఎలక్షన్ కమిషన్కి మేము రిపోర్ట్లు పెట్టడం వల్లే మాకు బందరు కలెక్టర్ని మార్చడం కూడా జరిగింది. ఇదంతా కూడా మేము డెఫినెట్గా మాకు మోరల్గా సపోర్ట్ వచ్చింది. ఓకే, ఒక సిస్టంలో ఎక్కడైతే న్యాయం జరగట్లేదో అప్పుడు మనం జ్యుడిషియరీ సిస్టమ్ని అప్రోచ్ అయితే వాళ్ళకి డెఫినెట్గా కరెక్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ డిలేడ్ ప్రాసెస్ ఉంది, బట్ ద రిజల్ట్ ఈస్ కమింగ్. సో అందుకని మేము దాని మీద గట్టిగా ప్రయత్నం చేసి ఒక హైకోర్టు జడ్జి గారి ద్వారా మనం ఈ హెల్ప్ తీసుకుని చేయటం జరిగింది. సార్, కానీ ఇక్కడ వైసీపీ నాయకులు కొంతమంది విమర్శిస్తున్నారు. కేవలం ఎన్ఆర్ఐలు అంతా కూడా ఇక్కడ రావడానికి ప్రధానంగా ఏవైతే ఓట్లు ఉన్నాయో ఈ ఓట్లన్నీ కూడా నోట్లతో వాళ్ళని కొనేసి ఓటింగ్ శాతం పెంచాలి ఈ కాన్సెప్ట్తో వచ్చారు అనేది సజ్జల రామకృష్ణ గారు చేశారు, వివిధ నాయకులందరూ చేశారు. దానికి ఫలితంగా ఈ రిజల్ట్ వచ్చిందంటే ఏమంటారు అసలు? ఇది మనం కొద్దిగా నిజాయితీగా మాట్లాడుకుంటే ఎన్ఆర్ఐలు ఎవరో కూడా వాళ్ళు అలా ఊరినే డబ్బులు, ఎందుకంటే వాళ్ళది కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, రోజుకి 8 గంటలకు కష్టపడి సంపాదించిన సొమ్ము వెళ్ళి ఓటర్లని పొలవ పెట్టడానికి ఎవ్వరూ ఖర్చు పెట్టరు. కానీ ఇక్కడికి రావడానికి ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళ మైండ్ సెట్ మీద వర్క్ చేయాలి, చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ అనే దాని మీద కడతారు. కానీ ఆ సజ్జల గారు ఇప్పుడు ఏ కళ్ళతో చూస్తే వాళ్ళకే అదేదో ఉంది సామెత మనకి, పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అని, ఆ ఉద్దేశంతో ఆయన అని ఉండొచ్చు. కానీ నాకు ప్రాక్టికల్గా తెలుసు 8 గంటలు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ఎవరో కూడా అట్లా ఓటర్ని ప్రలోభ పెట్టడానికి, అందులో ఓటర్ అంటే రెస్పెక్ట్ ఉంది మాకు. ఓటర్ అనేవాడు తనకి చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు. కానీ లోకల్ ఒత్తిడి వల్ల, లోకల్ సమస్యల వల్ల వాళ్ళని ఆ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ బిల్ అనో ఆపేస్తారనో, లేకపోతే ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, ఐ ప్రాక్టికలీ సా విత్ మై ఐస్, వాడికి నిజంగానే ఒక కన్ను కనపట్ల నాకు తెలిసిన వర్కర్కి, అతనికి వికలాంగులను సర్టిఫై చేస్తే పెన్షన్ వస్తుంది. కానీ దాన్ని వాళ్ళు సర్టిఫై చేయరు, దాన్ని లొంగ తీసుకుని వాళ్ళని డిమారలైజ్ చేసి వాళ్ళని సరెండర్ చేయించుకొని వాడు మనకు లాయల్గా ఉంటాడు, ఇక మన పార్టీకి ఓటేస్తాడని బ్లాక్మెయిల్ లాగా చేసి అట్లా ఆ విధంగా వాళ్ళు మలుచుకుంటున్నారు. అలాంటివన్నీ చూసి వాళ్ళకి ఏమైనా ప్రాక్టికల్గా మనం చేయగలిగేది ఏంటి మీకు వస్తుంది అని చెప్పి సరైన అథారిటీస్కి మేము కంప్లైంట్ చేసుకుని అట్లా మైండ్ సెట్ మీద వర్క్ చేయటం. వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి మనం ఇక్కడ విజయవాడలో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఆఫీస్ ఎక్కడో ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి కావాలంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవచ్చు, కావాలంటే నేను కారు పంపిస్తాను, అట్లా చిన్న చిన్నగా వాళ్ళకి తోడ్పాటు చేసి వాళ్ళ మైండ్ సెట్ మార్చడం మీద మేము వర్క్ చేసిన మాట అయితే వాస్తవం. కానీ అట్లా ఆయన ఏ ఉద్దేశంతో అట్లా అన్నారో మరి మాకు తెలిసి ఏ ఎన్ఆర్ఐకి సజ్జల రామకృష్ణ గారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు లేవు. సార్, చివరి చెప్పండి, భారీ విజయం అయితే చేకూరింది, నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది. సో ప్రభుత్వంతో అలాగే ఎన్ఆర్ఐల ఒక పాత్ర ఏ విధంగా ఉండనుంది అంటే రాష్ట్ర అభివృద్ధిని ఈ యొక్క అంశంలో చూసుకున్నట్లయితే దానిపై మీరు? ఇది కూడా నేను కొద్దిగా డీటెయిల్గా చెప్పాలండి. ఈ భారీ మెజారిటీ అనేది ఒకటి చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకం, ఒకటి 2 జనసేన బీజేపీ ఈ 3 అలయన్సెస్లో ఎప్పుడు కూడా అంతకుముందు కూడా వాళ్ళు చేసింది ఏంటంటే
ఈ కొద్దిగా డీటెయిల్గానే చెప్తాను. లాస్ట్ నేమ్స్ మార్చి కులాల మధ్య వాళ్ళు చిచ్చులు పెట్టారు. అంటే ఒక కులం లాస్ట్ నేమ్ పెట్టి ఇంకో కులం వాళ్ళని తిట్టించడం, అట్లా వాళ్ళు చేసిన గేమ్ని మనం తిప్పికొట్టగలిగాం. ఆ కులాల మధ్య కుంపట్లు పెట్టే రాజకీయాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటంలో జనసైనికులు చాలా, మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళ రెచ్చగొట్టే వాళ్ళు ఏంటంటే, రెండు పక్కల రెచ్చగొట్టే వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వేరే వాళ్ళ పేరోల్లో ఉండి అలా చేశారు. ఆ గ్యాప్ను మనం రెడ్యూస్ చేయగలిగాం. కాబట్టి ఇవాళ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక నూతన శకం చూపిస్తుంది మీకు. అంటే గతంలో నేను పాలిటిక్స్ ఎక్కువ మాట్లాడను, కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే 83, 82 టైంలో, అయితే 89 టైంలో కొన్ని జరిగిన కారణాలని, వ్యక్తిగతమైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న కక్షల్ని వాళ్ళు దాన్ని ఒక వర్గాల మధ్య ఇలాగా పెంచి పోషించుకుంటూ వచ్చారు. చంద్రబాబు గారు ఎప్పటికప్పుడు ఆ ఫ్యాక్షన్ గొడవలు, కుల రాజకీయాలను తగ్గించుకుంటా వాళ్ళని ఇందులో అకామిడేట్ చేస్తా అలా ట్రై చేశారు, కానీ దాని రిజల్ట్ ఎప్పుడు రాలా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మనకు రిజల్ట్ వచ్చింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ చప్పట్ల ప్రతిబింబమే ఇవాళ ఈ తీర్పు. సో ఖచ్చితంగా ఇది ఎన్ఆర్ఐలు ఇందులో అయితే పాత్ర పోషించారు. అండ్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ దట్ క్రెడిట్ అండ్ యాజ్ ఎన్ఆర్ఐ ఐఎమ్ ఆల్సో ప్రౌడ్. ఎప్పటి నుంచో 25-30 ఏళ్ళ నుంచి ఉన్న డిఫరెన్స్ని ఇద్దరు నాయకులు కలయిక వల్ల కింద స్థాయి వరకు మనం తీసుకెళ్ళగలిగాం. రైట్. అది ఎన్ఆర్ఐ శ్రీనివాస్ చంద్ర చెప్తున్నారు. ఏదైతే ఓట్లకు సంబంధించి అవకతవకలు జరిగినాయో దానికి సంబంధించి జ్యుడిషియల్గా అయితే దానికి ఒక సరైన మార్గం చూపే విధంగా, ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా జ్యుడిషియల్ ఆధారంగా సజావుగా జరిగే విధంగా అక్కడ ఒక తీర్పు తీసుకురావడం, ఒక ఆర్డర్ తీసుకురావడం కీలక పాత్ర పోషించారు శ్రీనివాస్ చంద్ర. అలాగే దీనికి సంబంధించి ఎన్ఆర్ఐలు కూడా పెద్ద ఎత్తున 2 నెలల ముందే షెడ్యూల్ పెట్టుకోవడం కూడా ప్రధానంగా 5 ఏళ్ల పాలనలో ఎటువంటి విధ్వంస పాలన చూశారు. ప్రజలందరూ కూడా విసిగి వేశారు. అలాగే రాష్ట్రానికి ఎంత అదోకాలు పడుతుంటే ఎక్కడ కూడా చూసి ఎక్కడ కూడా ఉండలేక రాష్ట్రాన్ని బాగు చేసే విధంగా తామంతు ప్రయత్నం చేసే విధంగానే వచ్చి అంతా కూడా మంచిగా జరిగే విధంగా, అలాగే ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా కూడా పాత్ర పోషించడానికి 2 నెలల క్రితం రావడం జరిగిందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఒక నూతన ప్రభుత్వానికి సంబంధించి మంచి ఒకవైపు గెలవడానికి ఎన్ఆర్ఐల పాత్ర ఏ విధంగా ఉందో అభివృద్ధిలో కూడా అదే విధంగా అటువంటి పాత్ర కూడా ఉంటుందంటూ కూడా మరి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్.